సిన్సియర్ హానెస్టీ పోలీస్ అంటే ఇలానే ఉండాలేమో. తాను డ్యూటీలో ఉన్నప్పుడు తప్పిపోయిన ఒక పాప కోసం రిటైర్డ్ అయిన తర్వాత కూడా వెదికి కనిపెట్టి రియల్ హీరో అనిపించుకున్నాడు. అతనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర దొండు భోస్లే గారు. ఇక స్టోరీలోకి వెళ్తే రాజేంద్ర గారు వర్క్ చేస్తున్న పోలీస్ స్టేషన్ లో 2008-2015 సమయంలో 166 మంది పిల్లలు మిస్సింగ్ అయినట్లుగా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. వీళ్ళలో కొంతమంది పిల్లలు తప్పిపోతే మరి కొంతమంది పిల్లలు కిడ్నాప్స్ కి అయితే గురయ్యారు. అయితే రాజేంద్ర గారు రిటైర్డ్ అయ్యే సమయానికి తన టీమ్ తో కలిసి అలా మిస్ అయిన పిల్లల్లో 165 మంది పిల్లల్ని అయితే సేవ్ చేయగలిగారు. కానీ గర్ల్ నెంబర్ 166 పూజ అనే అమ్మాయి తప్ప. ఇక రాజేంద్ర గారు రిటైర్ అయిన తర్వాత కూడా పూజ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయలేకపోయినని చాలా అంటే చాలా బాధపడ్డారు. దాంతో పూజని ఎలాగైనా కనిపెట్టాలని తన రిటైర్డ్ తో సంబంధం లేకుండా వెతుకుతూనే ఉన్నారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి పూజ ఫోటోని అయితే తీసుకెళ్లేవారు. దాంతో ఫైనల్ గా 2013 6 ఏళ్ల వయసులో తప్పిపోయిన పూజని 9 ఏళ్ల తర్వాత అయితే కనిపెట్టగలిగారు. పిల్లలు లేకపోవడంతో హ్యారీ డి సౌజా అనే దంపతులు పూజని కిడ్నాప్ చేసినట్లుగా పోలీసుల ముందైతే ఒప్పుకున్నారు. ఇక ఫైనల్ గా రాజేంద్ర భోస్లే గారు పూజని తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చినందుకు రియల్ హీరో